నీకేనా చెప్పారు? ఆగరా రేయ్. ఎవరే దొరికేవా సచ్చావు నా కొడక రే. నా కొడుకు రే. ఆగరా రే. ఆగరా రేయ్. ఆగు నా కొడక రేయ్. కససుద్ర రేయ్. చిన్న నీకేనా చెప్పారు? ఆగరా రేయ్. ఎవరే దొరికేవా సచ్చావు నా కొడక రే. నా కొడుకు రే. ఆగరా రే. ఆగరా రేయ్. బాబు చిన్న ఏమైందండి? చిన్నానెవరు పొడిచి చంపేశారే. చిన్నాన్ని చంపడం ఏంటండి?
మీరు కలగన్నారు. అవును కలే. ముందు ఈ వాటర్ తాగండి. మనసులో ఏం పెట్టుకోకుండా నిద్రపోండి. కమలాకుత చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః హరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అధివేంకటశైలముదార పార్వతి, చిన్న లేచాడా? వాడెప్పుడో లేచి రెడీ అవుతున్నాడండి. ముందు మీరు టిఫిన్ చేద్దరు కానీ పదండి. ఉమ్. చిన్న, వాడే వస్తాడులేండి. ముందు మీరు చేయండి. చిన్న రానివ్వే. అబ్బా, ఇంకా ఎంతసేపు రా? వస్తున్నావా? వస్తున్నా మమ్మీ. మీ డాడీ వెయిట్ చేస్తున్నారు. హాయ్ డాడీ. హాయ్ రా. సారీ డాడీ, కొంచెం లేట్ అయింది. ఇడ్లీయా? త్వరగా పెట్టు మమ్మీ. నాన్న, ఇంక 2 వేసుకోరా. డాడీ ఏం ఆలోచిస్తున్నారు? మమ్మీ, ఏమైంది మమ్మీ? అదేం లేదురా, మీ డాడీకి నిన్నెవరో చంపినట్టు కల వచ్చింది. అందుకే అలా ఉన్నారు. అదేంటి డాడీ, మీరు కూడా చిన్నపిల్లల కళ్ళకు భయపడతారా? అది కాదురా, నువ్వే మా ప్రాణం. నీకు అలా జరగడం చూసి తట్టుకోలేకపోయాను రా. ఊరుకోండి డాడీ, కళ్ళ వచ్చింది ఎక్కడైనా నిజమైపోతుందా? అలా అయితే రాత్రి నాకు కూడా ఒక కళ వచ్చింది. కల? అవును మమ్మీ, ఒక అందమైన అమ్మాయితో పెళ్ళైపోయినట్టు. పెళ్ళైనట్ట? ఎవర్రా అమ్మాయి? ఎక్కడుంటుంది? ఏమో మమ్మీ, నాకు తెలీదు, కానీ చాలా అందంగా ఉంది మమ్మీ. రాత్రి నీకు వచ్చింది కలే, అది మర్చిపో. కాలేజీకి టైం అవుతుంది, త్వరగా కానీ. ఏమండి, రాత్రి మీకొచ్చింది కూడా కలే. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ.
అయ్యగారండి, అయ్యగారండి, ఏమైందిరా? ఏమిటా కంగారు? అదే మన చెన్నై గారు ఎక్కడండి? ఏంటి సాంబా, ఏమైంది? అదే మన చెన్నై గారు చదివే కాలేజీలో పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయండి. అమ్మా. నువ్వు చెప్పేది నిజమా? నిజమయ్య గారు, నా కళ్ళ ముందే ఒకటి చంపేశారండి. ఒట్టండి. ఆ? ఆ? హలో డాడీ, చెప్పండి. ఒరే చిన్న, నువ్వెక్కడున్నావురా? కాలేజ్ దగ్గరలో ఉన్నాను డాడీ. ఏంటి డాడీ, ఏమైంది? అర్జెంటుగా నువ్వు ఇంటికి రా. ఎందుకు డాడీ? నువ్వు ముందు ఇంటికి రారా, చెప్తాను. సరే డాడీ, వస్తున్నా. ఆగవే, ఆగవే. ఆగవే, ఆగవే, ఆగు, ఆగు, రే పట్టుకోండ్రా, రే ఆగు. పట్టుకోండి, పట్టుకోండి. ఆగవే. రే పట్టుకోండ్రా, రే ఆగు. ఆ? ఏం డాడీ అర్జెంటుగా రమ్మన్నారు? అబ్బాయి ఏం లేదురా, మీ కాలేజీలో గొడవలు. సారీ అంకుల్, అంకుల్ ప్లీజ్ నన్ను రే కాపాడండి. రే పట్టుకోండ్రా. అంకుల్ నన్ను కాపాడండి ప్లీజ్ అంకుల్. ఎవర్రా మీరు? నన్ను కాపాడండి అంకుల్. ఏయ్, ఈ అమ్మాయి వెంట పడుతున్నారు. ఈ అమ్మాయి ఏం చేసిందయ్యా? అవి నీకు అవసరమా? దాని ముందుటి పంపు. అంకుల్ ప్లీజ్ అంకుల్. ముసలోడా, డీటెయిల్స్ అవసరమా? ప్లీజ్ అంకుల్. అడు తప్పుకో. ఆ ముసలోడితో మనకు మాట్లాడరా, దాన్ని ఇచ్చుకురా. ఏంట్రా ముసలోడా, చెప్పేది అర్థం కదా? అడు తప్పుకో.
చిన్న పెద్ద తేడా లేకుండా ఆయన్నే తోసేస్తారా? రాయ్, నువ్వు ఎవరు మనుషుల మీద చేసావో తెలుసా? చెప్తాం రా, రండ్రా. ఎవరమ్మా నువ్వు? ఏం జరిగింది? వాళ్ళు నీ వెంట ఎందుకు పడుతున్నారు? వాళ్ళు అడుగుతున్నారుగా, చెప్పు. నువ్వు ఊరుకోరా, నువ్వు చెప్పమ్మా. చెప్పమ్మా. టచింగ్ సూపర్ అమ్మా. వావ్, ఫ్యాంటాస్టిక్. మస్తున్నావు. నిన్నే పెళ్ళాడతా. నీ వదినట్లుందిరా. మంచిగుందన్నా. ఛీ, మేనర్స్ లేదా రాస్కెల్? హలో, నేను డిసైడ్ అయ్యా. లేవండి అంకల్. హలో, అంకల్, వాడిక లేవడు. నువ్వేనే. idiot. రాయ్, దాన్ని ఇంటికి ఈడ్చుకురండి రా. నేను రాత్రికి డిసైడ్ అయ్యా. రేయ్ రే, పట్టుకోండ్రా. మరి ఈ విషయాన్ని మీ ఇంట్లో చెప్పలేదా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? ఆంటీ, ఊరుకోమ్మా, ఊరుకో. ఇప్పుడు ఏమైంది? మేమంతా ఉన్నాం కదా, చెప్పు. ఆంటీ, ఆ? మాది విజయవాడ. మా డాడీ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసేవారు. అమ్మ, అన్నయ్య, నేను డాడీతో చాలా ఆనందంగా రోజులు గడిపేవాళ్ళం. మాతో పాటు మా ఆంటీ, అంకుల్, వాళ్ళ పిల్లలు కూడా ఉండేవాళ్ళు. అనుకోకుండా ఒకరోజు మా ఆంటీకి మా అంకుల్కి గొడవ జరగడం వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. అంకుల్ దగ్గర అను, ఆంటీ దగ్గర స్వాతి ఉండేవాళ్ళు. అను, నేను ఒకే హాస్టల్లో చదువుకునేవాళ్ళం. ఫంక్షన్కి రమ్మని ఒకరోజు ఇంటి దగ్గర నుంచి ఫోన్ రాగానే నేను వెళ్ళాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. వనజ, వనజ. అబ్బా, వస్తున్నానండి. అవును, ఈరోజు ఆఫీస్ లేదన్నారుగా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సెలవు పెట్టి ఆఫీసు పనులు తప్పకున్నా ఇంటి పనులు తప్పవుగా. బ్యాంక్ వెళ్ళొస్తాను, బ్యాగు తీసరా. ఇప్పుడు ఎందుకండి, సాయంత్రం వెళ్ళొచ్చుగా. ఇప్పుడు ఏమైనా ప్రోగ్రాం ఉందా? ఆ ఒక్కటే తక్కువ. ఛాన్స్ దొరికితే చాలు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎక్కడికే కాదు, బ్యాంక్ వెళ్ళొస్తా, బ్యాగు తీసరా. సరేనండి. వనజ, ఇదిగోనండి బ్యాగు. సరే నేను వెళ్ళొస్తాను. నా గురించి ఏమన్నా ఫోన్ చేస్తే పేరు అడిగి తెలుసుకో. సరేనండి. వనజ, ఫోన్ అంటే గుర్తొచ్చింది. సుబ్బారావు లేడు? అదేనే, మీ మామయ్య. వాళ్ళ రెండో అమ్మాయికి ఈరోజు నిశ్చితార్థమట. మనందరినీ రమ్మని మరీ మరీ ఫోర్స్ చేస్తున్నాడు. వెళ్దామండి. ఒకవేళ మీ మామయ్య ఫోన్ చేస్తే
నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి. వనజ, నేను త్వరగా వచ్చేస్తా. మా సంగతి సరే, మీరు త్వరగా వచ్చేయండి. సరే, ఓ పంచి, మీరంతా బయలుదేరి వెళ్ళండి. నేను బ్యాంకు పని చూసుకొని అటు నుంచి అట్టే వచ్చేస్తాను. సరేనా? సరేనండి. అరుణ్ ఇక్కడికి తీసుకొచ్చా పర్లేదు, కమాన్. ఏం పర్లేదు, ఎవరు లేరు ఇంట్లో అంటుంటే. మీ డాడీనా? ఏ, ఏమైంది? అదే డాడీ, మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళదా? నా సంగతి సరే, నువ్వేంటి కాలేజీకి వెళ్లకుండా? డాడీ అది అది నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చాను డాడీ. ఎవరు అమ్మాయి? డాడీ తను నా క్లాస్మేట్. నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంచెం డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకుందామని నేనే రమ్మన్నాను డాడీ. నమస్తే అంకుల్. సరే, లోపలికి వెళ్ళి బుద్ధిగా చదువుకోండి. వెళ్ళిపోయాడు, ఇక నో ప్రాబ్లం. కమాన్. ఏ, డాడీ వెళ్ళిపోయారు, మరి మమ్మీ? మమ్మీయా? మమ్మీ ఈజ్ డమ్మీ. కమాన్. యునో, మా మమ్మీకి పూజలు పునస్కారాలు తప్ప ఏం తెలియదు. ఏంటి? అయినా డాడీనే డమ్మీ చేసిన వాడిని మమ్మీని చేయలేనా? కమాన్ యార్, లెట్స్ గో. ఏ, వెనక మీ మమ్మీ ఉన్నారు. మమ్మీ అంటే నేను ఇంతవరకు చెప్పింది మా మమ్మీ గురించి అనుకున్నావా? కాదు, కానే కాదు, మా డాడీ వాళ్ళ మమ్మీ గురించి. స్వాతి, నీకు విషయం తెలుసా? మా అమ్మ ఒక దేవత. ఆ దేవుడే దిగి వచ్చి, ఒరే వంశీ, నీకు అమ్మ కావాలా బిల్గేట్ ఆస్తి కావాలా అని అడిగితే ఆలోచిస్తాను. అంత గొప్పది మా అమ్మ. పదా పరిచయం చేస్తాను. మమ్మీ, తన నా క్లాస్మేట్, పేరు స్వాతి. నోట్స్ రాసుకోవడానికి వచ్చా మమ్మీ. నమస్తే ఆంటీ. సరే, లోపలికి వెళ్ళండి. ఒరే రాములు, ఆమెగారండి. పక్కింటికి వెళ్ళొస్తాను. అబ్బాయి వాళ్ళు వచ్చారు, దగ్గరుండి ఏం కావాలో చూసుకో, సరేనా? ఇల్లు జాగ్రత్త. అట్టగానండి. మీరెక్కడే ఉన్నారు? చక్రి అనేవాడు ఆనుని రోజు ఏడిపిస్తుండేవాడు. ఒకరోజు అంకుల్ చూసి చక్రిని అంకుల్ కొట్టాడు. అది చక్రి కక్షగా పెట్టుకుని
హలో హలో భయ్యా, ఎవరు మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నా. నువ్వు ఫోన్ పెట్టేయి, పెద్దంతో మాట్లాడతా నేను. మీరు వచ్చిన తర్వాతే వాడంతా చూడాలి. సరే సరే అన్నా, మన చక్రిని ఎవరు కొట్టారంట, ఒకసారి వెళ్ళొస్తా. సరే సరే, వాడు ఎవడైనా సరే మ్యాటర్ ఫినిష్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకేనన్నా? దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 2365 సికింద్రాబాద్ నుండి చెన్నై వెళ్ళు చార్మినార్ ఎక్స్ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుతుంది. కుంకుమతో నియత చా ఏం కిచెనో ఏం లోకమో, అవసరానికి ఒక్కటే కనిపించావదు. అవతలేమో దానికి టైం అయిపోతుంది. ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టానో ఏంటో. అయ్యో స్వాతి, టిఫిన్ రెడీ అమ్మా. వస్తున్నా. స్వాతి, ఇంకెంతసేపే? అబ్బా వస్తున్నాను మమ్మీ. స్వాతి, వస్తున్నావా? రెడీ అవడానికి నీకు ఎంత టైం పడుతుందే? ఒక పూట సరిపోతుందా? సారీ మా, మార్నింగ్ నిద్ర లేచేసరికి లేట్ అయింది. స్వాతి, ఏంటమ్మా రాత్రి లేట్ ఎందుకైంది? రాత్రి లేట్ ఏం కాలేదమ్మా, త్వరగానే వచ్చేసానుగా. నిజం చెప్పు. అది కాదమ్మా, రాత్రి ఏది కాదే? గత 3 రోజులుగా ఇదే పరిస్థితి. రాను రాను అసలు నీకు టైం సెన్స్ లేకుండా పోతుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మీ నాన్నగారు లేకపోయినా నిన్ను ఎంతో క్రమశిక్షణగా పెంచుతున్నానని ఫీల్ అయ్యేదాన్ని. అది కాదమ్మా, రాత్రి కానీ నీ ప్రవర్తన చూస్తుంటే అది నిజం కాదేమోననిపిస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఒక పక్కనేమో పరీక్షలు. సరే సరే, త్వరగా తినేసి బయలుదేరు, టైం అవుతుంది. కాలేజ్ నుండి ఈ రోజైనా త్వరగా వచ్చేస్తే ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి, సరేనా? సరే మమ్మీ, బాయ్. చక్రి 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 భయ్యా, ఎవర్రా కొట్టింది? వాడి పేరు గిరి. గిరియా 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 ఎక్కడుంటాడ్రా? నాకు తెలీదు భయ్యా, ఎక్కడ ఉంటాడు? నీకు తెలీదా? భయ్యా ఒకవేళ సరే సరే, నాతో రండి చెప్తా. ఫంక్షన్కి మన ఫ్యామిలీ అంతా వెళ్ళాం గానీ అక్కడికి అను ఒక్కరితే రాలేకపోయిందండి. అబ్బా సర్లేవి, తనకు ఎగ్జామ్స్ అని కదా ఉండిపోయింది. ఒరే నెమ్మదిగా వెళ్ళమని చెప్పారా? ఎందుకు అంత కంగారు? రే నెమ్మదిగా ఉండున్నానా? ఇంకాపరా బాబు. హలో, ఎక్కడున్నారా? మేమంతా హైవే రోడ్డు మీద ఉన్నామన్నా. వాళ్ళంతా గండిపేట చెరువు వైపు వస్తున్నారు, టైం చూసుకొని లేపియండి. అలాగేనన్నా. అన్నా, నేను
జగన్ మాట్లాడుతున్నా. చెప్పరా. 5 నిమిషాల్లో మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారన్నా. ఏంటది? వాడి ఫ్యామిలీని లేపడానికి ప్లాన్ చేసామన్నా. సరే సరే, ఎవరికి మీ మీద అనుమానం రాకుండా చేయండి. ఒకరోజు అనుకి నేను జరిగిందంతా చెప్పేశాను. అది తెలిసి అను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. చక్రి ఏడిపిస్తున్న హింస భరించలేక ఒకరోజు చక్రిని చంపాలని అను ఎంతో ప్రయత్నించింది, కానీ అది మిస్ అయింది. హలో అను, నేను స్వప్నం మాట్లాడుతున్నానే. నువ్వు అర్జెంట్గా మన హాస్టల్కి వెళ్ళు. ఆ రోజు ఫంక్షన్ నుండి తిరిగి నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. అమ్మ, నాన్న, అన్నయ్య ఇంటికి వెళ్తూ ఉండగా లారీ యాక్సిడెంట్లో చనిపోయారు. ఊరుకోమ్మా, ఊరుకో. మేమంతా లేము, ఏడోకు. మనసే మాటలు నేర్చింది, తోడువు నువ్వే అంటోంది, నిన్ను విడిచి రాలేనంటోంది. మనసే మాటలు నేర్చింది, తోడువు నువ్వే అంటోంది, నిన్ను విడిచి రాలేనంటోంది. చిన్ని చిన్ని ఆశలు, అందమైన ఊహలు నీ చుట్టూనే అల్లుకుంటోంది. చూపులు చేసెను మాయే, మత్తుగా కలిగెను హాయే. చూపులు చేసెను మాయే, మత్తుగా కలిగెను హాయే. నిద్దుల రాని రాత్రులు చూస్తున్నా, చిత్రంగా మెలకువలోనే కలలు కంటున్నా. చిత్రంగా మెలకువలోనే కలలు కంటున్నా. మనసే మాటలు నేర్చింది, తోడువు నువ్వే అంటోంది, నిన్ను విడిచి రాలేనంటోంది. కళ్ళలో మెరుపులున్నా కలువనే కలుసుకున్నా, కళ్ళలో మెరుపులున్నా కలువనే కలుసుకున్నా. అందానికి దాసోహం అన్నా, తన అందానికి దాసోహం అన్నా. మనసులో కోరుకున్నా, సిగ్గుతో తెలుపుకున్నా. మనసులో కోరుకున్నా, సిగ్గుతో తెలుపుకున్నా. మనసుకు మనసే తెలిపేననుకున్నా. తెలిసెనులే నీ తలపై సమయం కోసం నేను వేచున్నా. తెలిసెనులే నీ తలపై సమయం కోసం నేను వేచున్నా. చూపులలో వాసనే చదువుకున్నా, చూపులలో వాసనే చదువుకున్నా.
మనసే మాటలు నేర్చింది, తోడువు నువ్వే అంటోంది, నిన్ను విడిచి రాలేనంటోంది. ఊహలో మెదులుతున్నా, కళ్ళలో కదులుతున్నా, ఊహలో మెదులుతున్నా, కళ్ళలో కదులుతున్నా, ప్రేమికుడిని నీలోనే కనుగొన్నా, ప్రేమికుడిని నీలోనే కనుగొన్నా. కాలమే మారుతున్నా, మార్పునే తెలియకున్నా, కాలమే మారుతున్నా, మార్పునే తెలియకున్నా, వెచ్చనైన గూడు చేరుకున్నా, నే వెచ్చనైన గూడు చేరుకున్నా. చీకటైనా వెలుగైనా నువ్వే నేనే తోడు ఉండనా, చీకటైనా వెలుగైనా నువ్వే నేనే తోడు ఉండనా, కలకాలం గువ్వనేనై ఊదిగుండనా, కలకాలం గువ్వనేనై ఊదిగుండనా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే ఏ ఏ ఏ అది ఓకే. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, అందుకే ఏ ఏ యా 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 ఏ ఏ రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చాని, రిబ్బరు పోగులు రిబ్బరు పోగులు రిబ్బరు పువ్వులు తెచ్చాని, అమ్మని అబ్బని అద్దరి బొమ్మని అద్దరి నీ దరికొచ్చాని. నువ్వంటే పాడి పాడే, నువ్వంటే పాడి పాడి చస్తా, నువ్వంటే పాడి నువ్వంటే పాడి పాడి చస్తాని. అనుభవించు రాజా, అనుభవించు రాజా. రేయ్, అమ్మాయి ఎక్కడ్రా? రాలేదన్నా. రాలేదా? ఛీ! ఛ! రాలేదా? అవును, ఈ దెబ్బలేంట్రా? ఒకడు కొట్టాడన్నా. ఎవర్రా వాడు? హలో, అమ్మాయి గారు, నా వంట బాగుందా అండి? చాలా బాగుంది సాంబా. మరేమో చీనబాబు గారేమో నా వంట అట్టా ఉంది ఇట్టా ఉందని ఏడిపిస్తున్నారమ్మా. వెళ్ళరా, నీ వంట కోసం 5 స్టార్ వాడు ఎదురు చూస్తున్నాడు. ఎవరు? సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. ఒకదానివేనా? చిన్నాను కూడా తోడు తీసుకెళ్ళు. పర్వాలేదు ఆంటీ. చిన్న స్వప్నం డ్రాప్ చేసిరా. సరే డాడీ. బాయ్ అంకిల్. బాయ్ ఆంటీ. అలాగే అమ్మా. అయ్యగారండి, ఉమ్, ఆ అబ్బాయి గారిని అమ్మాయి గారిని చూస్తుంటే చిలకా గోరికలాగా ఉన్నారండి.
షిట్. ఏం చేయాలి? ఓకే. హలో, మీ డాక్యుమెంట్స్ దొరికాయి. అన్న 2-3 రోజులు వస్తున్నాడు. మీరు డబ్బు రెడీ చేయండి. గుడ్ మార్నింగ్ అంకుల్. స్వప్న రామ్మా కూర్చో. ఏంటమ్మా? అంకుల్ చిన్న ఒక్క నిమిషం. అరే సాంబా, పార్వతి, స్వప్న వచ్చిన కాఫీ తీసారా? తీసుకొస్తున్నానండి. అయ్యగారండి, చిన్న అయ్యగారండి. అయ్యగారండి, స్వప్నమ్మ గారు వచ్చారండి. అయ్యగారండి, అయ్యగారండి. ఒరే సాంబా, అయ్యగారండి, గదిలో చూసింది మర్చిపోరా ప్లీజ్ రా. అయినా మా వాడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళతో మాట్లాడాలంటే చాలా సిగ్గమ్మా. హాయ్ స్వప్న, ఎంతసేపు అయింది వచ్చి? తను వచ్చి చాలా సేపు అయిందిరా, తమ రావటమే లేట్ అయింది. లేటా? అమ్మో, కాలేజ్ టైం అవుతుంది. వెళ్దాం పద స్వప్న. బాయ్ డాడీ. బాయ్ Bye, బాయ్ అమ్మా. అరే వీళ్ళేరండి. వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారే. అన్నా అటు చూడు అన్నా, వాడేనన్నా మమ్మల్ని కొట్టింది. బైక్ తిండ్రా. ఆపరా. రేయ్ రేయ్, దాన్ని ఇటు పంపు. పంపమన్నా, పట్టుకోమల్లే. సమझाने? क्या देख रहे?
చిన్న నా వల్లే కదా ఇదంతా జరిగింది. ఏం కాలేదులే పద. వస్తున్నాను ఉండే. నెమ్మదిగా. అమ్మగారు, అయ్యగారు, రథం అండి, రథం. అయ్య బాబా, చాలా రథం అండి బాబా. సాంబా ఒక్క నిమిషం ఆగరా. నెమ్మదిగా చిన్న, ఇక్కడ కూర్చో. అయ్యో, ఇదిగోండి అమ్మా. ఇదంతా నా వల్లే కదా జరిగింది. ఊరుకో స్వప్న, అమ్మ వాళ్ళు ఉంటే బాగోదు. ఏమైంది? ఏంటి రక్తం? ఏం కాలేదు మమ్మీ. ఏం కాకపోవడం ఏంట్రా, రక్తం అలా వస్తుంటే? ఏమైందమ్మా? అంకుల్ అది అబ్బా చిన్న యాక్సిడెంట్ అయింది డాడీ. యాక్సిడెంటా? ఒకే ఒక్కడు అందరినీ కలిపి కొట్టేశాడు రా. ఎవడ్రా వాడు? తెలవదన్నా. ఇదే విషయం అన్నకు గాని తెలిస్తే తెలవదన్నా. రేయ్ ఇటు రారా. నిన్నేరా? వాణ్ణి కాదురా, నిన్నే. రా రేయ్, రారా. తెలియదని చెప్పాను, తెలుసని చెప్పాల్సింది. కొడతాడేమో. రేయ్ ఫోన్ తీసుకురా.
ఎవర్రా? తెలియదన్నా. ఇటు అన్న ఫోన్ రా. తెలియదన్నా. ఎదరా హలో అన్నా, చెప్పండి అన్న. అట్లాగనా? ఏ ఫ్లైట్ కన్నా? తెలిసింది నీకు పైకి లేవా? చంపేస్తారా? 50 మంది చెప్తే 50 మంది చంపేస్తారా? ఏంది? శివమని నమ్మండి. కొంచెం మంది తీసుకోండి. రేయ్, వాడికి మంది ఏంట్రా? అయ్యి బాబాయ్, మా అందు కాదండి, దాచారసం. ద్రాక్ష రసమా? నిజమేనా? ఏది టివ్వు? ద్రాక్ష రసమే తీసుకో. ఆంటీ, నేను వెళ్ళొస్తాను, లేట్ అవుతుంది. ఈ టైంలోనా? అది ఒంటరిగానా? వద్దులే అమ్మా. అవునమ్మా, ఈ రోజుకి ఇక్కడే ఉండిపోవచ్చుగా. స్వప్న, మమ్మీ డాడీ చెప్తున్నారుగా, ఉండిపో. అన్నా మీరా? రేపు కదా వస్తానంది. ఆ దెబ్బలేంట్రా? అడిగేది నిన్నే, చెప్పు. ఓడిపోయానన్నా, ఓడిపోయాను. అన్నా, అదేంట్రా, తను ఇటే వస్తుందని చెప్పాడే. హలో, అవునా? సరే సరే, నేను చూసుకుంటాను.
అన్నా వావ్ సూపర్. అన్నా దాన్ని లక్కరానా చెప్పన్నా దాన్ని లాక్కొచ్చేస్తా. వావ్ వాట్ ఏ కలర్ కాంబినేషన్, ఫ్యాంటాస్టిక్, వెరీ సూటింగ్. ఓహ్ ఓహ్ గుండెలు పిండేస్తుందిరా. రేయ్ తనెవరో తెలుసా? తెలియదన్నా. నీకు తెలవదన్నా. ఫాలో మీ. హాయ్. టచింగ్ సూపర్ అమ్మా. వావ్ ఫ్యాంటాస్టిక్. మస్తున్నావు. నిన్నే పెళ్ళాడతా. నీ వదినట్లుందిరా. మంచిగుందన్నా. ఛీ మేనర్స్ లేదా రాస్కెల్. హలో నేను డిసైడ్ అయ్యా, రేపే మన పెళ్ళి. హలో రేపంతా ఏడే ఉంటా, నువ్వు వచ్చేయి. రేపు గుళ్ళో పెళ్ళాడేద్దాం, వస్తావా? హలో అన్నా వదిన మస్తు ఉందే. మస్తుగా కాదురా, మంచిగా ఉంది అనాలే. సరే అన్నా. అరే రేపు వస్తుందంటావా? తెలియదన్నా. హలో నువ్వు వచ్చేయి, రేపు గుళ్ళో పెళ్ళాడేద్దాం. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. నచ్చావు నాకు. థ్యాంక్స్ నచ్చావు. ఎవడు వాడు ఎక్కడుంటాడు చెప్పు, ఎమోషన్తో తట్టుకోలేకపోతున్నాను. అంకుల్ మీరు కొంచెం జాగ్రత్త. ఈ పదమే తెలుగు భాషలో నాకు నచ్చనిది. జాగ్రత్త. పద. అహనా పెళ్ళి అంట, అహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు ఇందంట, లోకమిల్లగోలంట, టామ్ టామ్ టామ్. టైం మస్తు అయిందే, వదిన వచ్చేస్తుంది. ఓహనా పెళ్ళి అంట. అయ్యా అయ్యా కమాన్. అన్నా మస్తుగున్నవే. ఎట్లా వదినం చూస్తే పెళ్ళాడొస్తుంది. రండ్రా. వీడినవాడు వీడు కాదు అంకుల్. నేను వస్తానన్న విషయం తెలిసిపోయినట్టుంది, అందుకే వాడు పారిపోయాడు. నీకేం భయం లేదు, పద.
రేయ్ ఏందిరా అది ఇంకా రాలేదు? అన్నా వదినం వచ్చేస్తున్నది. అంకుల్ వాడే అంకుల్, వాడేనా? సరిగ్గా చూసి చెప్పు. వాడే. నువ్విక్కడే ఉండు, వాడిని ఫినిష్ చేసి వస్తా. ఏయ్, డిసైడ్ అయ్యావంట? ఏం డిసైడ్ అయ్యావరా? చెప్పరా, చెప్పు. ఇదే డిసైడ్ అయ్యా. అంకుల్ అంకుల్ లేవండి అంకుల్. హలో, అంకుల్ వాడిక లేవడు, నువ్వేనే. Idiot. రాయ్ అన్నా, దాన్ని ఇంటికి ఈడ్చుకురండి రా. నేను రాత్రికి డిసైడ్ అయ్యా. సరే అన్నా. సరేనా? రేయ్ దాన్ని ఇటు పంపు. పంపమన్నా పట్టుకోమల్లే, సమజానే? క్యా దేఖ్ రే? నేను అడిగితే కానీ చెప్పరా? చెత్తనాయాలరా అన్న అది ముందు వాడు ఫోన్ కలిపో. స్వప్న, నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది. ఈ పొగడ్తలకేం తక్కువ లేదు. అవును, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటది? నిన్నంతా మన పెళ్లి గురించే మమ్మీ డాడీ మాట్లాడుకుంటున్నారు. అవునా? అన్నా వాడు ఫోన్ రింగ్ అవుతుందే. హలో, దత్తు. దత్తువా? దత్తు ఎవరు? దత్తు అంటే ధర్మానికి వ్యతిరేకం. అయితే ఏంటి? నీకు అమ్మ నాన్న కావాలో అమ్మాయి కావాలో డిసైడ్ చేసుకో. రాయ్, ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ధూల్పేట్ పాత బస్తీ. అమ్మాయిని తీసుకురావాలి, లేదంటే ఎవరు చిన్న? ఏమైంది? మనం అర్జెంటుగా ధూల్పేట వెళ్ళాలి. ఎందుకు? చెప్తా పద. కూర్చో.
టైం అవుతుంది. హలో డబ్బులు రెడీ, డాక్యుమెంట్స్ తీసుకొని వస్తా అన్నారు. మున్నాజీ, పరేషాన్ పడకు, చిన్న సెటిల్మెంట్ ఉంది, ఖతం చేసి వస్తా. వాడు వస్తున్నాడు అన్న. రాయ్, ఎవర్రా దత్తు? రాయ్ దత్తు, అమ్మాయి కావాలన్నావుగా, తీసుకొచ్చా. దమ్ముంటే తీసుకెళ్ళి. శబాష్, నీ పౌరుషం నాకు నచ్చింది. కరెక్ట్గా రావాల్సిన ప్లేస్కి వచ్చావు. నేను ఇప్పుడు నిన్ను కూడా వదల్లో. రాయ్ రాయ్. ఎల్రా. ఏంటే అందంగా ఉన్నావు పొగరా? నువ్వెంతే, నీ ఫ్రెండే తప్పించుకోలేకపోయింది. నాకేం తక్కువే. నిన్ను ఎలా సుఖపెట్టాలో నాకు తెలుసు. చిన్న చిన్న రాయ్, చిన్న అంటే చిన్నోడు అనుకున్నారా అమ్మాయిని వదిలిపెట్టడానికి? ఒక్కొక్కడిని ఇలా చించి ఆరేస్తా.
ఏంటి నీ పొగరు? దమా ఖరాబ్ అయిందా? నేను నీ చుట్టూ తిరుగుతుంటే నువ్వు వాడి చుట్టూ తిరుగుతున్నావు. నాకేం తక్కువే? అందమా ఆస్తా? రాయ్ అయ్యగారు, పెద్దయ్య గారికి గుండెలో నొప్పి వచ్చిందంటే. డాడీ దేవుడా, డాడీ 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 ఏమైంది మమ్మీ? డాడీకి డాక్టర్, మా డాడీకి ఏమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్. ఊరుకోండి ప్లీజ్ డాక్టర్. అంకుల్ ఏం కాదు. మీరు ఒకసారి ఇలా రండి. ఏమండి ఆంటీ, ఏడవకండి ఆంటీ, అంకుల్కి ఏం కాదు. నథింగ్ టు వరీ, కానీ అర్జెంటుగా మెడిసిన్స్ వాడాలి. ఓకే, టేక్ కేర్. వెంటనే ఫోన్ చేయడం తెలీదా? చాలా సార్లు చేశాను అయ్యగారు, మీరే ఫోన్ తీయలేదు. షిట్. మందులు తీసుకొస్తాను, డాడీ జాగ్రత్త. హలో, చెప్పు. ఓకేనా? ఓకే రాయ్ అన్నా. సరే అన్నా. చేర్స్. అది కాదురా, నువ్వే మా ప్రాణం. నీకు అలా జరగడం చూసి తట్టుకోలేకపోయాంరా. ఈ చెదిరిన గూటిలో మిగిలిపోయిన ఒంటరి నీ ఆశల ముంగిట అలముకున్నదా చీకటి, రెప్పపోయిన కన్ను అయినదా అనుకోకుండా నీ గతి, రెప్ప
పోయిన కన్ను అయినదా అనుకోకుండా నీ గతి ఈ చెదిరిన గూటిలో మిగిలిపోయిన ఒంటరి నీ ఆశల ముంగిట అలముకున్నదా చీకటి. అమ్మ ప్రేమలో కరిగిపోయిన ఆ క్షణమిక రాదే, నాన్న లాలనలో నిదురపోయిన సుఖమే కదాయే. అమ్మ ప్రేమలో కరిగిపోయిన ఆ క్షణమిక రాదే, నాన్న లాలనలో నిదురపోయిన సుఖమే కదాయే. అపురూపమైన వరమిచ్చినట్లిచ్చి లాగేసుకున్నాడు ఆ దేవుడు. ఏ జన్మ పాపమో ఈ శాపమా, ఏ జన్మ పాపమో ఈ శాపమా, కన్నీట కడిగేసి మరు జన్మకై చూడుమా. ఈ చెదిరిన గూటిలో మిగిలిపోయిన ఒంటరి నీ ఆశల ముంగిట అలముకున్నదా చీకటి. ఆత్మీయతలు అనురాగాలు ఆరిన దీపాలు, తీయని స్మృతులు తీరని వెతలు మిగిలిన శోకాలు. ఆత్మీయతలు అనురాగాలు ఆరిన దీపాలు, తీయని స్మృతులు తీరని వెతలు మిగిలిన శోకాలు. కనికరము లేని దారుణం ఏ క్రూర విధి కంటగింపోయేమో, నిర్దయకు విధి మారు పేరేనా. నిర్దయకు విధి మారు పేరేనా, తోడెవరు నీకింక ఈ బ్రతుకు సమరానా. అమ్మ నాన్న కావాలో అమ్మాయి కావాలో డిసైడ్ అవ్వు. ఏంటి ఆ రోజు పెళ్ళాడతానంటే నన్నే కొడతావే, ఆ రోజు పారిపోయావు, ఈ రోజు ఎక్కడ పోతావే, రా. ఎక్కడ పారిపోతావే. రా దత్తు, రాయ్ నువ్వు నా మీద చెయ్యి వేసినప్పుడే ఫిక్స్ అయ్యా నువ్వు ఏదో రోజు ఇక్కడ చస్తావని. ఇప్పుడు నువ్వే చావును వెతుక్కుంటూ వచ్చావు, ఇక్క నిన్ను వదల్లో. రాయ్ నువ్వు కాదురా ఫిక్స్ అయింది, నేను ఫిక్స్ అయ్యా.
ఏయ్, ఆగవే. ఏయ్! ఏయ్! రారా రారా, నువ్వు వస్తావని నేను డిసైడ్ అయ్యా. నిన్ను చంపేనా దీన్ని పెళ్ళాడతా. ఏయ్! అయ్యగారు, అయ్యగారు, నన్ను క్షమించండి అయ్యగారు, దీనికంతటికి కారణం నేనే. Cheers. అయ్యా, మీ మాట ప్రకారమే ఆ పని పూర్తి చేసి ఆ మని మీకు అప్పగించాను. మీరు నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానయ్యా. అది అయితే నీకు ఇవ్వాలంటావు? అదేంటయ్యా అలా అంటారు? అయ్యగారు జోకులు చేస్తున్నారు. అయ్యో అయ్యో
ఏయ్, ఏయ్. ఎంత పని చేసావురా సాంబా అమ్మయ్య గారు సాంబా డబ్బు కాసపడి సాంబా ఈ ఎదవలతో కలిసి సాంబా పెద్దయ్య గారిని అమ్మగారిని చంపుకున్నానయ్యా, చంపుకున్నాను. సాంబా. అందుకే దేవుడు నాకు తగిన శిక్ష విధించాడయ్యా, తగిన శిక్ష విధించాడు. తగిన శిక్ష విధించాడు. పెద్దయ్య గారిని అమ్మగారిని చంపుకున్నానయ్యా, అందుకే ఆ దేవుడు నాకు తగిన శిక్ష విధించాడయ్యా. నన్ను క్షమించండి అయ్యా, క్షమించండి. సాంబా